గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏడుకొండలవాడ వెంకటేశ్వర కరుణించు స్వామి. నువ్వేనా సంజీవి? అక్కడ బుర్ర బద్దలు కొట్టొచ్చి ఇక్కడ కొబ్బరి చెప్ప బద్దలు కొడుతున్నావా? ఏం నువ్వనేది? రాజా నీకోసం ప్రాణాలకు తెగిస్తే పట్టనట్టు వెళ్ళిపోయావు. నీకు జాలి కనికరం ఏమైనా ఉందా? అతను ఎలా ఉన్నాడు? ప్రాణాలతోనే ఉన్నాడు. ఇంతకీ నువ్వెవరు? రాణి. అంటే అతను రాజా, నేను రాణి. ఇంకేం కావాలి నీకు? సవితిని. మెడలో తాళి లేదే? తాళిని ముడించుకోవడానికి అతని మనసులో నాకు చోటు లేదుగా. అక్కడ చోటు సంపాదించుకునే నువ్వు ముడించుకో, సంతోషిస్తాను. వయసు మళ్ళిన ఆడది నా స్థానంలో ఉంటే కాపాడేవాడు కదా. బస్తీ మే సవాల్ అని కాపాడేవాడు. కాపాడే గుణం అతని రక్తంలో ఉంది. అయితే నీ మీద మనసు పడ్డాడు కనుక నువ్వు మాట్లాడకుండా వెళ్లిపోయావని బాధపడ్డాడు. పని పాటు లేకుండా తిరగడం వల్ల నువ్వు అతన్ని కన్నెత్తి చూడడం లేదని లారీ పనిలో చేరాడు. నీకోసం వేషం, భాష అన్ని మార్చుకున్నాడు. తన కోసమే నువ్వు పుట్టావని అతని నమ్మకం. ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటవుతారని అతని ఆశ. సంధ్య, నువ్వా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఇది కళ నిజమా? నాకు అర్థం కావట్లేదు. కూర్చో సంధ్య. గుడొదిలి దేవత ఈ పూరి గుడిసెకొచ్చినందుకు ధన్యవాదాలు. నేనేం దేవతని కాను. అవునో కాదో చెప్పాల్సింది నేను. నీ చూపు వెన్నెల వానలా ఉంటుంది. ఆ వెన్నెల్లో తడిస్తే నా పాపాలు కొట్టుకుపోతాయనిపిస్తోంది సంధ్య. కవిత్వమా? అవును. అంబ అనుగ్రహంతో కాళుడు కాళిదాసయ్యాడు. నీ అనుగ్రహంతో ఈ రౌడీ రాజా అయ్యాడు. నువ్వా? నేనే. నువ్వేమో ఆ పిల్ల కోసం కలలు కంటున్నావు. నీ కేసు కన్నెత్తినా చూడడం లేదు సరికదా. నీ గురించి మంచిగా మాట్లాడితేనే కొర్రెక్కుతోంది. నువ్వు సంధ్యని కలిసావా? కలిశాను. ఆవిడ పెద్ద కంచు బిందెలా ఉంది. ఆవిడ కరిగి నీ దారికి రావడానికి బోలెడు టైం పడుతుంది. వచ్చి తీరుతుంది. నేను వచ్చేలా చేస్తాను. రూమ్ ప్లీజ్. ఇక్కడ సైన్ చేయండి. బాయ్ ఇలా రా. వీళ్ళని ఏమని రూమ్కి తీసుకెళ్ళు. అనిల్, మనం పారిపోయి వచ్చింది మన ప్రేమ పండాలని, మోహం తీరాలని కాదు. అనిల్ ప్లీజ్. ఆడది పెళ్ళయిన తర్వాత భర్తకిచ్చే అపురూపమైన కానుక కన్నెతనం. ప్రియుడిగా దోచుకోకూడదు, భర్తగా అందుకోవాలి. అనిల్, అనిల్, అనిల్. హలో. ఈ పూటకు నిన్ను బుక్ చేసుకున్నవాడిని. ఏమిటా మాటలు? పిచ్చి పిచ్చి వేషాలిస్తే పోలీసులకు ఫోన్ చేస్తా. చేయకుండా పిల్ల రంగా, ఈ పిల్లనే ఆ ప్యాసింజర్ అరెస్ట్ చేస్తా. తాళి కట్టిపోయే నన్నే తాకనివని పిల్ల వ్యభిచారి అంటే నేను నమ్మలేను. నువ్వు పెళ్లి చేసుకోవన్న భయంతో నిన్ను పదావళ దూరం ఉంచింది, కానీ ప్రజలందరికీ పక్కలేసిన పిల్లరా అది. సి మిస్టర్ అనిల్ కుమార్, ఈ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి కొందరు ఆడపిల్లలు సిటీ వచ్చి శృంగార కాలక్షేపం చేస్తుంటారు. మాకు దొరికితే కోర్టుకొచ్చి జరిమానా కడుతూ ఉంటారు.
ఈ పిల్ల ఇప్పటికే బ్రోతల కేసులో 3 సార్లు పైన కట్టింది. మనిషి అబద్ధం చెప్పడం సహజం, కానీ మా రికార్డ్స్ అబద్ధం చెప్పవు కదా. మీ కళ్ళతో మీరే చూడండి. సీరియస్ రే, ఆ పిల్ల అర్హతలు ఏమిటో నాకు బాగా తెలుసు కనుకే నీ ప్రేమను కాదన్నానరా. నువ్వు ఊపిలోకి దిక్కకూడదనే నా మనుషులు నీ వెంట వెంబడించారా. ఇప్పుడు ఆమె చరిత్ర ఏమిటో నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావుగా. ఒరే, కడుపు తిప్పుతో కురువు పట్టుకుంటే చేయగలుగుతుంది అన్న, కాదని ఆ కురువుతో తలగొక్కుంటానంటే ఒక్కో రే. దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళం కావచ్చు, నా కోడలు మాత్రం కాదు. అంతకు నువ్వు పెళ్లి చేసుకుంటే మన ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కొడుకు చచ్చాను. డాడీ, అవునరా బాబు, ఒక్కగానొక్క కొడుకు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేదు. ఇదంతా పీడకలనుకో. రాపోదాం. పులి వెంకయ్యనాయుడు గారు నమస్కారం అండి. ఎస్ఐ, ఆ పిల్ల చెడ్డదే కావచ్చు, కానీ మనవాడితోడు వచ్చింది. మనం మంచి చేద్దాం. ఇదిగో తీసుకో, ఈ 5,000 ఆ పిల్ల ఖర్చులకు ఇచ్చి. అయ్యా, తమరి మనసు రాజమహల్ అండి. పద బాబు. డబ్బేసి కొన్నది నిన్ను వదలడానికి కదే. నేను అలాంటి దాన్ని కానంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అది ఇష్టం లేని అబ్బాయి తండ్రి నా మీద బురద చల్లాడు. నిజంగా నాకేం తెలీదు. బురద కాదే ఊబి. ఎలాగైతే నేను వచ్చావుగా, ఇంకా దిగబడ్డమే కాని తేలడం ఉండదు. మీరు వదిలేస్తే మా ఊరు వెళ్ళిపోతానండి. పోస్టల్ ముద్ర పడిన పోస్టల్ స్టాంపు మారినట్టే బ్రోతలు ముద్ర పడిన ఆడపిల్ల బతుకు మారదమ్మా. లోపలికెళ్ళు, తీసుకెళ్ళండి. అరిచి గీ పెట్టి రౌడీల చేత దెబ్బలు తిరుకు. బంగారం లాంటి ఒళ్ళు కమిలిపోద్ది, నా కరెంట్ అకౌంట్ దెబ్బతింటది. తీసుకెళ్ళండి. జానీ, పడితే గాని లైన్ లోకి వచ్చేలా లేదు. మన మంత్రి గారికి ఫోన్ చెయ్యి. నమస్కారం అండి. ఏం సావిత్రి, బాగున్నావా? దయ. ఎవరి దయ అయితే ఏంటి గాని బాగా ఒళ్ళు చేసావు. అబ్బా, నీ చెయ్యి తగిలితేనే చాలు ఒళ్ళంతా కరెంటు పాసైపోద్ది. కొత్త పిల్ల చాలా అదృష్టవంతురాలు. నిజంగా ప్రారంభోత్సవమేనా, లేకపోతే బాగా ట్రాఫిక్ ఉన్న వంతెనలకి అప్పుడప్పుడు మా మినిస్టర్లు పిలిచి మీదే ఓపెనింగ్ అని రిబ్బన్ కటింగ్ చేస్తుంటారు, ఆ మోడలా? చచ్చా, బంగారం లాంటి పిల్ల, కనకట్ట రసగుల్లా. అంతా రెడీ, మీరు పదండి. మీరు మినిస్టర్ జోగారావు గారు కదండి? దీని తల్లి, ఈ టీవీలో ఛానళ్ళు వచ్చాక మంత్రి అంటే ఎవడు మామూలుడికి కూడా తెలిసిపోయిందండి బాబు. మీరు సమయానికి దేవుళ్ళ వచ్చారు. నేనే ఈ రొంపి నుంచి నిన్ను కాపాడాలి. చూడు పిల్ల, నిన్ను ఆదుకోవడానికి నేను ఇక్కడికి మంత్రిగా రాలేదు, మగాడిగా వచ్చాను. నువ్వు నన్ను ఆదుకోవాలి, నన్ను సుఖపెట్టు. ఇట్ట బెట్టు చేస్తేనే నేను పొసుగునైపోతా. ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా నీకే నష్టం. రిగ్గింగ్ చేసిన బ్యాలెట్ పేపర్లా అయిపోతావు. ఈ కరుపులు అరుపులు లేందే ఆయన ముచ్చట తీరదు. నేను చావనన్నా చస్తాను కానీ నీకు మాత్రం లొంగను. రే, ఆ అమ్మాయి వాడి దగ్గర ఉంటే మనకు చాలా ప్రమాదం. ఎలాగైనా వాడి దగ్గర నుంచి వేరు చేయండి. ఎక్కడికి పోతావే? మర్యాదగా చెయ్యదులు. నువ్వెవరు అడగడానికి? నేనెవరో తెలియదంటే నువ్వు చచ్చి 10 ఏళ్లైనా ఉండాలి, లేదా నీది ఈ జిల్లా కాకపోయి ఉండాలి.
వార్డ్ నెంబర్ 4. థ్యాంక్ యూ. దివ్య, దివ్య, అమ్మ దివ్య, నీకేమైంది? ఇంకా స్పృహలోకి రాలేదా? దివ్య, తల మీద బలమైన దెబ్బ తగలడం వల్ల స్పృహ రావడానికి ఇంకా ఆలస్యం కావచ్చన్నారు. ఈమె నీకు తెలుసా? ఏమే నా చెల్లెలు. ఆ రాజాగడు ఎవడో తెలియదు గాని సరిగ్గా అప్పుడే అక్కడ దిగబడ్డాడు. రే, ఆ పిల్ల అక్కడ ఆసుపత్రిలో కోలుకుని నోరిప్పితే మన చాప్టరే క్లోజ్ అయిపోతారా? అసలే పొలిటీషియన్స్ కు రోజులు బాగాలేవు. స్కాములని, కుంభకోణాలని పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అన్ని కోర్టు కేసులే. పైగా మీ పాత చరిత్ర చూస్తే అంతకన్నా బ్యాడ్. 6 రేప్ కేసులు, 3 బాంబు కేసులు. షటప్! ఇప్పుడు కావాల్సిందే నా చరిత్ర కాదురా, ఆ పిల్ల చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? సంధికి ఏదో జరిగినట్టు పీడకలు వచ్చింది పద్మ. అదే ఆలోచనతో పడుకున్నావు కదమ్మా, అందుకోసం పీడకలు వచ్చింటుంది. తీసుకురండి త్వరగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.